మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రీం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. తెలివైనటువంటి వ్యక్తులు ఏం చేస్తారు అంటే, తెలివైనటువంటి వారు, అది కూడా ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వారు, ఒక సమస్య రాకుండా ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, సమస్య రాకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు అనారోగ్యము రాకుండా ఉండాలంటే, అనారోగ్యం వచ్చిన తర్వాత ఏం చేస్తారు? హాస్పిటల్కి వెళ్ళి ఖర్చులు, విపరీతమైనటువంటి ఖర్చులు ఈ రోజులలో. ఇంతింత డబ్బులన్నీ కూడా హాస్పిటల్కి పెట్టడమే కాదు, మన మానసికంగాను శారీరకంగాను ఇబ్బంది పడతాం కనుక మనము సరైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ సరైనటువంటి విధంగా వ్యాయామము, ఎక్సర్సైజ్ ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళిపోతే సమస్యలు ఉండవు కదా అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకే ఏమంటారు, మనకు తెలిసినటువంటి విషయమే కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అలాగే ఇక్కడ మనకు సామెతలు పర్ఫెక్ట్గా ఉంటాయి. చెరువు నీరు ఉంటుంది. ఈ చెరువు నీరు వెళ్ళి చెరువు వెనుక పడిన తర్వాత నీటి కోసం వెతుకులాడము అంటే, చెరువుకు ఒక చిన్న రంధ్రమైంది అనుకోండి, ఏం చేయాలి? వెంటనే దాన్ని పూర్తి చేయాలి. లేదనుకుంటే చెరువు అది పెరిగి పెరిగి ఆ కట్ట తెగి ఉన్న నీరంతా వెళ్ళిపోతుంది. నీరంతా వెళ్ళిపోయిన తర్వాత నీటి కోసం వెతుకులాడము అది ఎలాంటి విధానం చెప్పండి? కనుక మీరు అందరూ కూడా, అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, సమస్యలు బాగా నెత్తిపైకి వచ్చిన తర్వాతనే గురువుగారు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తుంటారు. ముందు కొంచెం జాగ్రత్త, కొంచెం ఇది రాకుండా ఉంటే అనేటువంటిది ఆలోచన మనం చేస్తూ ఉండాలి. చాలా సందర్భాలలో మీకు ఇదే శ్రీరామ రక్ష. మనకు సమస్య రాకుండా మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు గ్రహ సంబంధమైనటువంటి విషయాలలో ముఖ్యంగా మన జీవితం ఎలా ఉంటుంది, ఒక ముఖ్యమైనటువంటి దశలేంటి, ఇలా చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఏది మన జ్యోతిష సంబంధమైనటువంటి విషయాలు పూర్తిగా తెలుసుకున్నప్పుడు మనము గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయి, మనం ఎలాగో మనం కొంత ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. అది శుభ పరిణామము. దాని గురించి మనం ఆలోచన చేసుకుంటూ, ఓహో ఆహా నాకు ఈరోజు మంచిగా ఉంది, లేకపోతే ఈ దశ చాలా బాగుంది, గురుదశ వచ్చింది, ఇలా అనుకుంటూ కూర్చోవడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. సరైనటువంటి విధానం ఏమిటి అంటే, మన జాతకంలో ఏ దోషాలు ఉన్నాయి, అపమృత్యు గండాలు ఉన్నాయా, కుజదోషం ఉందా, ముందుకు వెళ్లకుండా ఏది అడ్డుపడేటువంటి పరిస్థితి ఉంది, దానిని మనం ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, వీటిపైన మన దృష్టి ఎక్కువగా ఉండాలి. సో దానికి సంబంధించిన అన్నీ కూడా మనం మొదటి నుండే ఎక్కడ అవకాశం ఇవ్వకుండా, ఇటు మంత్ర సాధన కావచ్చు, ఇప్పుడు బుధుడు సరిగ్గా మనకు లేడు, అనుకూలంగా లేడు అంటే ఇక్కడ ఏంటిది, విద్య అనేటువంటిది మనకు ఇబ్బందిగా ఉంటుంది అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి పరిహారాలు కానీ మంత్ర సాధన కానీ చేసుకుంటూ ఈ చదువు పైన విపరీతంగా మనం దృష్టి పెట్టి మనం ముందుకు వెళ్ళినట్టయితే అనుకూలంగా లేనటువంటి గ్రహాలు కూడా అనుకూలంగా మారుతాయి. అనుకూలంగా లేకుండా చాలా సంవత్సరాలు ఇబ్బంది పడిన తర్వాత గురుగారు మా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి చాలామంది వస్తూ ఉంటారు. కనుక ముందు చూపుగా మీరు ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా మంచిది. సమస్య మీకు అర్థం కాదు బిడ్డ, కట్లు పడ్డాయంటే మనిషి అతలాకుతలం అవుతూ ఉంటాడు. ఒక ప్రయోగం జరిగినా కూడా మీరు శారీరకంగాను మానసికంగాను నష్టం కావడమే కాకుండా, మీరు ఏదైతే ఒక సంకల్పం పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు వెళ్తూ ఉంటే అది డిస్టర్బ్ కావడం జరుగుతూ ఉంటుంది. మీరు ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో తల్లికి కానీ, తండ్రికి కానీ, కొడుకుకు కానీ, కూతురికి కానీ, భార్యకు కానీ ఏదైనా ఇబ్బంది ఏర్పడింది అనుకోండి, ఏం జరుగుతుంది? మీ అటెన్షన్ అంతా కూడా, మీ దృష్టి అంతా కూడా అటు మరల్చాలి కదా, తప్పదు కదా, అది కుటుంబం కదా. కనుక ఇక్కడ ఏమవుతుంది, మీ సంకల్పం అనేటువంటిది దెబ్బతిని చాలా సందర్భాలలో మనం చేసేటువంటి పనులన్నీ కూడా డిస్టర్బ్ కావడం అనేటువంటిది జరుగుతుంది. కనుక మీరు వెళ్తూ మీ కుటుంబాన్ని కూడా అలర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ముందు చూపుగా మనం వెళ్ళినట్టయితే ఏ దోషాలు ఉన్నా కూడా చక్కగా మనం దాన్ని పరిహారం చేసుకుంటూ, కానీ లేని పక్షంలో చక్కగా ఒక భార్యాభర్త, వీలుంటే ఇద్దరు లేదంటే ఎవరో ఒకరు ఒక స్ట్రాంగ్గా మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళిపోతే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది కదా. కొన్ని సందర్భాలలో భార్యాభర్తలు ఉంటూ ఉంటారు, భర్త వస్తాడు లేదా భార్య వస్తుంది,
గురుగారు మా ఆయన చేసుకోడు, లేదా మా మా ఆవిడ చేసుకోదు. ఏం చేసుకోదు? మంత్ర సాధన చేయదు. ఆమెకి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. సరే, అంటే నేను చేస్తానని ఎవరో ఒకరు కుటుంబంలో భార్య భర్త ఎవరో ఒకరు ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి వారు చేయడం అనేటువంటిది అవుతుంది. మీకు భగవంతుడి మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ మీ జీవితం పైన నమ్మకం ఉంటుంది కదా. మీ జీవితం అద్భుతంగా తయారు కావాలని మీరు అనుకుంటారు కదా. అలా అనుకున్నప్పుడు మీ జీవితము అద్భుతంగా ముందుకు కావడానికి మీరు ఎలాంటి ప్రక్రియలు ప్రణాళికలు చేసుకుంటూ వెళ్తారో అలా చేసుకుంటూ వెళ్ళండి. ఒకరికి అవకాశం ఇవ్వండి, చేయనియండి. భార్యనో భర్తనో ఎవరో ఒకరు చేసుకుంటూ ఉండాలి. మీకు ఆ నమ్మకం లేకపోయినప్పటికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈయన ఏ దోషాలు లేవు, ఏం లేవు, కానీ దృశ్య దోషాలు అయితే ఉంటాయి కదా, కుటిల కుతంత్రాలు ఉంటాయి కదా. ఒక ఉద్యోగంలో ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇంకెవరో అడ్డుపడేటువంటి వ్యవహారం ఉంటుంది. మీకు బాగా అర్థం కావాలంటే రాజకీయంలో ఒక పార్టీ ఉంది. ఆ పార్టీలలో ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే పదవిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ కింద ఉండేటువంటి ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడు? ఆ ఎమ్మెల్యే పదవి ఆశించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కదా. సో ఈ ముందు ఉండేటువంటి వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు? అతన్ని రానియకుండా చేస్తూ ఉంటాడు. ఇది ఘర్షణ. ప్రతి విషయంలోనూ ఘర్షణ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు వ్యాపారంలో కూడా ఒకరు టాప్లో ఉన్నారు, వారి పక్కన ఇంకొకరు పెట్టుకుంటారు. ఇద్దరికి ఎలా ఉంటుంది? ఈయన ఆయన స్థాయికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటాడు. నా స్థాయికి వస్తే అంటే ఈయన ఎదిగితే నా బిజినెస్ ఎక్కడ అటువైపు టర్న్ అవుతుందని చెప్పేసి ఈయన అనుకుంటూ ఉంటాడు. ఈ కుటిల కుతంత్రాలు ఇవైతే ఉంటాయి కదా, మరి దీనిని మీరు ఎలా ఎదుర్కొంటారు? అంటే మనకు ఏదో ఒకటి అవసరము. దైవమే లేదు, కానీ సృష్టి అయితే ఉంది కదా. సృష్టిలో ప్రకృతి శక్తులు అయితే ఉన్నాయి కదా. ఈ ప్రకృతి యొక్క శక్తినైనా కూడా మనం పరిపూర్ణంగా ఉపయోగించుకుంటూ వెళ్ళాలి కదా. అది వెళ్ళగలగాలి. ప్రకృతి వేరు, మీరు వేరు కాదు. ప్రకృతికి ఎఫెక్ట్ అయిందంటే మీలో ఉండేటువంటి కూడా ప్రకృతియే. పంచభూతాలే బయట ఉంటాయి, పంచభూతాలే మీలో ఉంటాయి. అక్కడ బయట ఎఫెక్ట్ అయిందంటే మీకు కూడా ఎఫెక్ట్ అవుతున్నట్టే. ఇలా కొంచెం బ్రాడ్ మైండ్తో వెళ్ళండి. లేదంటే భార్యకి ఇష్టం లేదు, భర్తను చేయనియండి, భర్తకి ఇష్టం లేదు, భార్యను చేయనియండి. దేనికి అంటే ఒక కుటుంబం బాగుండాలనే కదా. కుటుంబము బాగుండాలని మీరు ప్రయత్నం చేస్తే బాగుండాలనేటువంటి ఈ సంకల్పం ఏదైతే, ఈ భావనా శక్తి ఏదైతే ఉంటుందో, ఈ భావనా శక్తి కూడా మీకు ఉపయోగపడుతుంది కదా. మీరు ఈ విధంగానైనా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా సమస్య రాకముందే మీరు ముందు చూపుతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు కనుక చేసినట్టయితే అనుకునే అన్నీ కూడా అద్భుతంగా ఫలించడమే కాకుండా మీకు ఏ సమస్య లేకుండా ముందుకు వెళ్ళగలరు. అందరికీ బ్లెస్సింగ్స్.